ఎందుకంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో జరిగే వ్యవహారం ఏంటంటే అంతొచ్చింది ఇంత వచ్చిందని వాళ్ళు చెప్పడం, ఏమీ రాలేదని వీళ్ళు చెప్పడం. ఆ రోజు ఇద్దరు పరిపాలనలో అక్కడ ఇక్కడ క్యాబినెట్లో ఉండి బీజేపీ టీడీపీని ప్రజలు మభ్యపెడుతున్నారు కాబట్టి నిష్ణాతులతో ఒక కమిటీ వేసి ఇంతవరకు దఖలుపడిన హామీల ప్రకారంగా రావాల్సినవి ఉన్నాయి. ఆ రోజున్న డేటా అవైలబుల్తో దీంట్లో లోటుపాట్లు ఉండొచ్చు అని చెప్పి జనసేన ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు డిఫరెన్స్ అటు ఇటులో కానీ రావాల్సింది మాత్రం దాదాపు రావాల్సింది. ఎందుకు రావాల్సింది అని అంటే ఇప్పుడు 11 ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ హామీల ప్రకారంగా. దానికి ఒక 1000 కోట్ల లోపే ఇచ్చారు కానీ మిగతా ఇవ్వలేదు. 11 ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం వరకు బీజేపీ సహకరించింది, దాన్ని వెల్కమ్ చేస్తాం. బట్ 1000 కోట్లే ఇచ్చారు, 1000 కోట్లు బిలో ఇచ్చారు కాబట్టి మిగతా ఇన్స్టిట్యూషన్స్ అని ఇంకా టెంపరీ బిల్డింగ్లోనే ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ శాతం 5000-6000 కోట్లు ఇస్తే గానీ ఆ బిల్డింగ్లన్నీ కంప్లీట్ అవ్వాలి. నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం ఒకసారి నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారంగా ఏఐసిటి రూల్స్ కానీ, మెడికల్ కౌన్సిల్ కానీ, డెంటల్ కౌన్సిల్ రూల్స్ ప్రకారంగా టెంపరీ బిల్డింగ్లో ఇన్స్టిట్యూషన్స్ నడపకూడదు. బట్ ప్రభుత్వాలే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి టెంపరీ బిల్డింగ్ నడపడం అనేది సరికాదు ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే మీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తేల్చింది కదా 70,000 కోట్ల, 75,000 కోట్ల, 60,000 కోట్ల ఎంతైనా పక్కన పెడదాం. ఏం చేశారు మొన్న మోడీ వస్తే ప్రశ్నిస్తున్నారు. దానికి డైరెక్ట్ నరేంద్ర మోడీ గారిని ఇమీడియట్ గా ఆ రోజు రైజ్ చేయడం జరిగింది. స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ మీరు ఏ బేసిస్ లో యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి అని చెప్పి కాకినాడ మీటింగ్ లో నిలదీయడం జరిగింది. గుంటూరు మీటింగ్ లో కూడా మీరు స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజ్ తీసుకున్నారు, అంతకు ముందర స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడగలేదు. మీరు ఇద్దరు ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు, జైట్లీ గారిని నరేంద్ర మోడీ నిలదీయడం జరిగింది. తెలుగుదేశం నుంచున్నప్పుడు నుంచోవడానికి జనసేన రెడీగా లేదు. నేను ఇందాకేమైనా కొన్ని అంశాల్లో మేము సహకరిస్తాం, కొన్ని అంశాల్లో క్వశ్చన్ చేస్తాం. అదే విధంగా వినండి బొత్తిగా మీరు అనుకున్నప్పుడు అంటే గత 5 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు కాగలించుకుంది ఎవరు, గత 5 సంవత్సరాలు వెంకయ్యనాయుడు గారు సన్మానాలు చేసింది ఎవరు, వెంకయ్యనాయుడు గారు సన్మానం చేసింది చంద్రబాబు నాయుడు కదా. ఆ సన్మానాన్ని వచ్చి ఉంటే అబాస్ పాలు అయిపోయారు. మీ మీటింగ్ కి మీ జెండా మీకే తెలియదు. నితిన్ గడ్కరీ ప్రధానమంత్రి అయితే మీరు మళ్ళీ కలిసి ప్రయాణిస్తారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఛానల్ ఏమన్నారంటే పొమ్మన్నారు, మెదలకుండా వచ్చి మళ్ళీ ఆంధ్రాలో కూర్చున్నారు. ఇక్కడికి వచ్చి నీతులు మాట్లాడుతా ఉన్నారు. ఏం మాట్లాడతారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆహ్వానిస్తానన్నాడు. అలాంటి ద్వంద్వ వైఖరి చేసిన చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడతాం? బీజేపీతో ప్రయాణించవచ్చు. మన 2 నెలల కిందట రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అన్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి నేషనల్ మీడియాతో మాట్లాడుతూ అవసరమైతే వైసీపీని కూడా ఆహ్వానిస్తామన్నారు. సిగ్గుచేటు. మీరు ఏదైనా ఒక వైఖరి ఉందా, ఒక సిద్ధాంతం ఉన్నదా? కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారిని కూడా ముంచారు రీసెంట్ గా. సరే పెద్ద మనిషి రాహుల్ గాంధీ గారు కూడా అన్ని మర్చిపోయి ఇదివరకు తిట్లని మర్చిపోయి మళ్ళీ ఆయన ప్రయాణిస్తున్నారు. అంతే కదా, 40 సంవత్సరాలు తిట్టారు తెలుగుదేశం నాయకులందరూ. రాహుల్ గాంధీ గారు పర్సనల్ గా తిట్టారు, సోనియా గాంధీ పర్సనల్ గా తిట్టారు, ఇందిరాగాంధీ తిట్టారు చంద్రబాబు నాయుడు గారు. బ్రిటిషర్స్ తో పోరాడింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన పెద్ద మనిషి కాబట్టి అవన్నీ మర్చిపోయారా? రాజకీయ అవసరాలకు మర్చిపోయారా? రాజకీయ అవసరాలా లేకపోతే మరి అంత పెద్ద మనిషి ఎప్పుడైపోయారు రాహుల్ గాంధీ? అది ప్రజలు డిసైడ్ చేస్తారు. మర్చిపోతే కన్వీనియంట్ మెమరీ లాస్ ఉన్న వాళ్ళ నాయకులు ఏ విధంగా అంటారు, కన్వీనియంట్ గా అబద్ధాలు ఆడేవాళ్ళు సత్యదూరం మాటలు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి దగ్గర వ్యతిరేకిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు తూర్పారు పడతా ఉంటే ఢిల్లీలో మీటింగ్ పెట్టి ఏమన్నారు? నిన్న మీటింగ్ వల్ల ఏదైనా లాభం ఉందా? 10 పార్టీలు వచ్చినాయి, 10 ఎంపీలు లేరు. వాళ్ళతో మీరు ప్రయాణిస్తారా? అఖిలేష్ యాదవ్ నడుపుతా ఉంటే సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ యాదవ్ కూర్చుంటారు, కూర్చుంటారు వాళ్ళ కొడుకుతో కూర్చోరు. ఎందుకంటే వాళ్ళ కొడుకులు రానన్నారు చంద్రబాబు నాయుడు దగ్గరికి. వచ్చిన వాళ్ళు ఎవరు? తోచలేని వాళ్ళు అఖిల పక్షాలు కాదు, అఖిల పక్షులు అని చెప్పి వేరే ఆయన అన్నారు. ఆ మాటకి నేను స్టాండ్ ఉన్నాను. ఎవరన్నా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు కానీ, ఆంధ్ర రాష్ట్రంలో పొలిటికల్ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తున్నారా? అందరూ చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తుంటే చంద్రబాబు నాయుడు తప్పు ఉందా? అందరిలోనూ తప్పు ఉందా? ప్రజల్లో తప్పు ఉందా? అది ఒకటి గ్రహించుకుంటే చాలు. శాస్త్రంగా రాజకీయంగా ఉంటానంటే కాదు. మీరు చేసే వ్యవహారం చూసినట్లో ల్యాండ్ అలాట్మెంట్ చేస్తున్నారు. మీ వర్గం వాళ్ళకి అన్ని ఇంపార్టెంట్ పోస్టులు ఇచ్చారు. వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి, స్టేట్ కౌన్సిల్ వైస్ చైర్మన్ దగ్గర, ఎస్పీల దగ్గర నుంచి, డిఈఓ దగ్గర, ఆర్జేడీ దగ్గర, సీఎం ఆఫీస్ దగ్గర నుంచి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ దగ్గర నుంచి అన్నిట్లో కూడా మీ వర్గం వాళ్ళే ఉన్నారు. తప్పది. ఆ రాజకీయం చేయకూడదు. 95% ఇతర కులాలు ఉన్నారు. ఒక దేవాంగులు కనపడరా, ఒక వైశ్యులు కనపడరా, ఒక బ్రాహ్మణులు కనపడరా. విజయబాబు గారు, సారీ సమయం మించిపోయింది. మళ్ళీ మీకు అవకాశం ఇవ్వలేకపోతున్నాను. థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. అనురాధ గారు థ్యాంక్ యూ. అలాగే అద్దెపల్లి
శ్రీధర్ గారు. థ్యాంక్